హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టమాటో ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా కొన్ని టమాటాలు తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చిలు తీసుకొని కట్ చేసుకొని అలానే ఉల్లిపాయలను కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక కడిగి పెట్టుకున్న టమాటాలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి అన్నీ కట్ చేసుకున్న తర్వాత ముందుగా ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందాక ఆల్రెడీ మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఆ వేసుకున్న ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చిందాక కలుపుకొని ఆల్రెడీ ఇందాక మనం పక్కన పెట్టుకున్న టమాటోస్ తీసుకొని అవి కూడా వేసుకోవాలి. ఆ వేసుకున్న టొమాటో పీసెస్ని కూడా బాగా కలుపుకోవాలి. అడగడం మర్చిపోయాను. ఎగ్ అనగానే మీరు ఏ టైప్ ఆఫ్ స్టైల్‌లో చేసుకుంటారు? మేమైతే ఈ స్టైల్‌లో చేసుకుంటాం. మీరెప్పుడైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. అలానే చాలా బావుంటది కూడా. అండ్ మీకు తప్పకుండా నచ్చుతది. ఓకే. ఇందాక కలుపుకున్న టమాటోస్ కొంచెం ఫ్రై అయినాక అందులో కొంచెం పసుపు, అలానే కొంచెం సాల్ట్, తగినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న పసుపు, కారం, సాల్ట్ మొత్తం ఆ టొమాటో పీసెస్‌కి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. అలానే ఇందాక అడిగిన క్వెషన్‌కి మీరే టైప్ ఆఫ్ స్టైల్‌లో ఎగ్ కర్రీ చేసుకుంటారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే ఇంకొక క్వెషన్. అసలు ఎగ్ అనేది వెజ్జా? నాన్ వెజ్జా? మీరేమనుకుంటున్నారు? మీ వేలో అది వెజ్ అయితదా? నాన్ వెజ్ అయితదా? ఇది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఆ టొమాటోస్ అన్నీ బాగా ఉడికినాక మనం వెజ్ ఎగ్స్ కాదు. నాన్ వెజ్ ఎగ్స్ కాదు. బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవాలి. ఒక 4, 5 ఎగ్స్‌ని బాయిల్ చేసుకొని, అవి కట్ చేసుకొని ఆ టొమాటోస్‌లోకి ఏసుకోవాలి. ఆ కట్ చేసుకున్న ఎగ్స్ లోపలికి కూడా ఆ టొమాటో గ్రేవీ వెళ్ళేటట్టు కలుపుకోవాలి. అంతే గాయ్స్, టొమాటో ఎగ్ కర్రీ అయిపోయింది అని అనుకున్నారా? లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఒకటుంది. అదే కొత్తిమీర. అంతే అయిపోయింది. చూసారా ఎంత సింపుల్ రెసిపీనో? మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. టొమాటో ఎగ్ కర్రీ.